అమెరికాలో విద్యావకాశాలు తగ్గిపోతాయి. అక్కడ చదువు కోసం వెళ్ళటం అంటే పేరుకి చదువుకోవడానికి మ్యాక్సిమం అక్కడ ఏవో పనులు దొరుకుతుంటాయి. అది మరుగుదొడ్లే గడుగుతామా, లేకపోతే కనుక ఎవరి దగ్గర అక్కడ షాపింగ్ మాల్లో పనిచేస్తామా, సూపర్ బజార్లో పనిచేస్తామా, దోశలు వేస్తామా, ఏదో ఒక పని చేసి ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడైతే మనకు చిన్న చూపు చూస్తారు, అక్కడైతే గౌరవంగానే ఉంటుంది. ప్లస్ డబ్బులు డాలర్లో వస్తాయి, అవి మనకి ఇక్కడ చూస్తే ఓ డాలర్ $82, $83. కాబట్టి ఆ రూట్లో పోతా వచ్చు. ఇప్పుడు వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ మారుతున్నటువంటి పరిస్థితి. ఏది అమెరికాలో ఈ అవకాశాలు తగ్గేటప్పటికి బ్రిటన్ కాదనుకుంటే ఇప్పుడు కెనడాకి ఎక్కువ పోతున్నారు. ఇప్పుడు కెనడాలో నిరుద్యోగం, ఇప్పుడు అంతా కూడా అమెరికాలోని చాలామందికి ఉద్యోగ అవకాశాలు పోయినాయి, బ్రిటన్లోనూ అవకాశాలు పోయినాయి. ఇంట్లో ఇదివరకు ఇద్దరు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటిది ఉంది. ఇప్పుడు కెనడాలో అయితే నిన్న వెయిటర్ పోస్టులు, సర్వెంట్ పోస్టులు, దీనికోసం ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్ అంటే పెద్దది కాదు, జస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో చేస్తే 3000 మంది వచ్చారట విద్యార్థులు ఆ పనులు చేయడానికి, వెయిటరు సర్వెంటు. ఈ 3000 మందిలో 1800 నుంచి 2000 మంది ఇండియన్సేనట. దీన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.